సార్ ఘాటి ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాను. మీ కథా వస్తువు ఏదైతే తీసుకున్నామో గమ్యంది గానీ, వేదం గానీ, కథా వస్తువు ఏదో ఒకటి సమాజానికి మేలు చేసేది గానీ, ఒక మెసేజ్ చెప్పాలని గానీ, సోషల్‌గా ఏదో ఒకటి చెప్పాలని మీ కళ్ళు గానీ, మీ మైండ్ సెట్ గానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళు గానీ ఎతుకుతూ ఉంటారు. బట్ అన్నీ మీరు కథా వస్తువు తీసుకుంటే ఓ ఒక ప్రకృతి గురించి కానీ, లేకపోతే కొండ పొలాల్లోంచి అడవి గానీ, లేకపోతే ఇప్పుడున్న ఘాటి గానీ, ఇయన్నీ ఎతుకుతుంటాయి. మీ కథని సమాజంలోంచి ఎతుక్కుంటూ ఉంటారా? సమాజంలో ఉన్న మనుషుల గురించి ఉంటుందండి. రెండవది ఒక కొత్త వరల్డ్ చూపించడానికి, ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్ ఇవ్వటానికండి. దానికోసం వెతుకుతా ఉంటాను. మూడోది మీరన్నట్టు ఒక ఏదో మెసేజ్ అనేది నేను ఎప్పుడు మెసేజ్ ఇవ్వడానికి అసలు ప్రయత్నించనండి. బట్ నా సినిమా చూసిన తర్వాత కొన్నిసార్లు మన మైండ్‌లో కొన్ని ప్రశ్నలు వస్తాయండి. ఆ ప్రశ్న మనం మెసేజ్ అనుకుంటాం. గమ్యంలో నేనేం మెసేజ్ ఇచ్చాను? ఒక సమాజంలో వెళ్తున్న ఒక మనిషి కథ. బట్ మనకి అది చూస్తే అరే ఒక ప్రశ్న మనకోటి ఒక ప్రశ్న వచ్చిద్దండి. బట్ ఈ ఘాటీకొచ్చేసరికి డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారండి. ఒక గొప్ప రచయిత, జర్నలిస్టు, మునీటి గీత లాంటి అనేకమైన గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. ఆయన వీళ్ళ గురించి ఘాటీల గురించి చెప్పారండి. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌లో ఈస్టర్న్ ఘాట్స్‌లో ఆ తూర్పు కనుమలో ఘాటీలు ఉంటారండి. అంటే ఘాట్స్‌లో ఉండే మనుషులు ఘాటీలు ఉంటారన్నమాట. ఈ ఘాటీలు ఒక్కొక్కరు తమ భుజాల మీద 150, 100 నుంచి 150 కేజీలు వేసుకొని ఆ కొండల మీదకి ఎక్కుతుంటారు, దిగుతుంటారండి. ఇలాంటి వాళ్ళని కొంతమంది ఒక గంజా స్మగ్లింగ్ కోసం ఒక మ్యూల్స్ లాగా యూజ్ చేస్తారు. వాళ్ళ గురించిన కథని అనేసరికి నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. ఆ ఇతివృత్తాన్ని తీసుకొని దెన్ మై రైటర్స్ తోటి కూర్చొని ఆయన కథ చేశారు. దెన్ స్క్రీన్ ప్లే నేను, డిఎస్ కన్నన్ గారు, రమణ సాల్వ గారు, దెన్ మై అసోసియేట్స్, బిగ్ రైటింగ్ రూమ్ ఉందండి. ఆర్జే, దేదీప్, సత్య అని వీళ్ళతో పాటు సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్ అన్నమాట. సో ఒక అందమైన, అద్భుతమైన కథ దొరికిందండి. ఒక విక్టిమ్ నుంచి క్రిమినల్స్ అయ్యి లెజెండ్ దాకా ఎదిగే కథ. గొప్ప గొప్ప క్యారెక్టర్లు. శీలావతి అని ఒక క్యారెక్టర్ అనుష్క శెట్టి గారు ప్లే చేశారు. దేశిరాజు అని ఒక క్యారెక్టర్ విక్రమ్ ప్రభు గారు ప్లే చేశారు, ఆయన డెబ్యూ ఇన్ తెలుగు. ఇంకా గొప్ప కాష్టాల నాయుడు, కుందుల నాయుడు అని రవీంద్ర విజయ్ గారు, చైతన్యరావు గారు, జవ్వతి బాబు గారు. సరే, ఎక్కడ దొరుకుతాయి మీకు దేశీ సీను, గాలి సీను పేర్లన్నీ డిఫరెంట్‌గా పట్టుకుంటారు? అది పేర్లు ఇప్పుడు కూడా గుర్తున్నాయి నాకు. గాలి సీన్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ కేబుల్ రాజు, గాలి సీన్ కావచ్చు, బీటెక్ బాబు కావచ్చు. అది ఒక పేరు అనేది ఆ ఒక క్యారెక్టర్కి ఓన్లీ రవి, సూర్య అలా పెట్టేస్తే సరిపోదండి. బేసికల్గా ఆ క్యారెక్టర్ పేరు ఎందుకు పెడతామంటే అది నాకు చుక్కానిలా పనిచేసిద్దండి. సో వెన్ ఐ పుట్ దట్ క్యారెక్టర్ శీలావతి అనేది, ఇప్పుడు రామ అనే శబ్దంలో, రాములు వారి రామ అనే శబ్దంలో దానికి అర్థం ఉంటుందండి. ఆ శ్రావ్యత ఉంటుంది, ఆ గొప్పతనం ఉంటుంది, ఆ కామ్నెస్ ఉంటుంది అన్నమాట, సెరీనిటీ ఉంటుంది. అలాగే నేను పెట్టే ప్రతి కాష్టాల నాయుడు అంటే కుందుల నాయుడు, వాళ్ళిద్దరూ బ్రదర్స్ అన్నమాట. సో జవత్ బాబు గారి పేరు విశ్వదీప్ అండి బేసికల్గా. సో హీఈస్ లుకింగ్ ఆల్ ఓవర్ బేసిక్. దేశిరాజు అంటే శీలావతి, ఇది ఒక పర్వతాల మీద ఇతను గజరాజుగా చూసాం మనం. ట్రైలర్లో చూసాం. శీలావతి నీడపడిన తర్వాత అక్కడ పెరిగే ఇది చెప్పారు. శీలావతి అంటే చేప పేరు కదా? శీలావతి అంటే శీలావతి చేప ఉంది, శీలావతి మొక్క కూడా ఉందండి. గంజాలో ఒక మొక్క. శీలావతి అంటే ఒక పతివ్రత పేరు కూడా ఉందన్నమాట. తన భర్త సూర్యోదయం అయితే తన భర్త చనిపోతాడంటే సూర్యుడి కాకుండా అడ్డుపెట్టి ఆపిందన్నమాట. సో అనేకమైన ఈ సినిమాలో ఎందుకు శీలావతి అని పేరు పెట్టామనేది మీరు చూస్తే తెలుస్తుంది. దేశరాజుకి శీలావతికి రిలేషన్ కూడా మీరు సినిమాలో గురించి బాగా స్టడీ చేసి ఉంటారు కదా? ఎక్కువేం చేయలేదండి బేసికల్గా. ఈ ఇక్కడ తూర్పు కనుమలో 4 రకాల గంజా పండిద్దండి. రాజహంస, కళాపత్రి, జ్ఞానపత్రి, శీలావతి. బేసికల్గా ఈ శీలావతి అనే ఈ గంజా మొక్కకి అని శీలావతి అనే అమ్మాయికి కూడా ఒక విధమైన ఉంది. కథలో కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉన్నది. అందుకని మేము ఈ పాత్ర శీలావతిని పేరు పెట్టడం జరిగిందండి.